తినే నా ఫ్రెండు తన బ్రదరే మ్యారేజ్. ఈ ఇంట్లోనే శుభకార్యం జరుగుతుంది. ఎత్తైన కొండ, ఘాటైన ప్రయాణం. చాలా పెద్ద గ్రామం. బ్యాండ్ మేళ పార్టీ. మా గిరిజనుల డ్యాన్స్ చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? మేము చాలా బాగున్నాము. మేమైతే ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్కే మ్యారేజ్ ఉందండి, అందుకు బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తాము. ఆ ఊరు ఎత్తైన కొండ, ఎత్తైన ప్రదేశము, ఘాటైన ప్రయాణం అవన్నీ చూపిస్తాము. చాలా పెద్ద గ్రామము. అక్కడికి వెళ్తాము. అయితే ఫ్రెండ్స్, నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం మేము కుడ్డుపల్లి సెంటర్లో ఉన్నాము. మేమందరం కలిసి ఒక వెడ్డింగ్కి బయలుదేరుతున్నాము. సెంటర్కి వచ్చి అరగంట అయినా ఒక్క బస్సు కూడా రాలేదు. అందుకని చెప్పి ఆటోలో వెక్కుతున్నాము. చాలామంది ఉన్నామండి, అయినా సరే మేమందరం సర్దుకొని కూర్చున్నాము. అయితే మేము పావు గంటలో సీతంపేటకి చేరిపోయాము. మేము తెచ్చిన గిఫ్ట్ని అయితే ప్యాక్ చేస్తున్నాము. గిఫ్ట్ ప్యాకింగ్ కోసం 2 కవర్లు పడతాయి అన్నారు అతను. అయినా పర్లేదు, ప్యాకింగ్ చెయ్యండి అని చెప్తే చేస్తున్నారు. షాపులో ఫ్రెండ్స్ కనిపిస్తే మాట్లాడుతున్నాము. మొత్తానికి గిఫ్ట్ అయితే ప్యాకింగ్ పూర్తయింది. మేము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాము. ఇదిగోనండి, ఇక్కడ చూడండి, మా నాన్నగారు అతను మాతో కలిసి వెడ్డింగ్కి వస్తున్నారు. అయితే ఆయన వేరే రూట్ నుండి వచ్చారు, మేము వేరే రూట్ నుండి వచ్చాము. ఇక్కడ నుంచి మేము కలిసి వెళ్తున్నాము. మేమైతే ఎక్కాల్సిన వ్యాను అదేనండి, అందరం కలిసి వెక్కుతున్నాము. మేమందరం వ్యాను ఎక్కి ఉన్నాము. సీతంపేట నుండి బయలుదేరి పెద్దూరు గ్రామం మీదుగా అడ్డంగి దాటి మేము వెళ్ళాల్సిన గ్రామానికి చేరుకోవాలి. మేము వెళ్ళాల్సిన గ్రామం పేరు దిగువ ముల్లలగూడ. మేమందరం బయలుదేరి వెళ్తున్నాము. అలా మేము వెళ్తుండగా మాకు ఎదురుగా కనిపిస్తున్న కొండపైకేనండి మేము చేరుకోవలసిన గ్రామము. చాలా దూరంగా ఉంది, చాలా హైట్లో కూడా కొండ ఉంది. అయితే మేము కొంత దూరం వెళ్ళాక మాకు ఒక గ్రామం ఎదురయ్యింది. ఆ గ్రామం పేరే పెద్దూరు. ఏంటబ్బా, కార్లు, బండ్లు, బైకులు, ఈ ఆటోలు అటు ఇటుగా ఉంది, ఇంత జనాలు రద్దీగా ఉంది ఏంటా అనుకున్నాము. ఇంకా గ్రామం లోపలికి చేరేసరికి ఇక్కడ కూడా వెడ్డింగ్ జరుగుతుందని తెలిసింది. అది లోకల్ దారి, ఇది మై ఎంట్రన్స్ ఇక్కడ బాగుంది చూడండి. పెద్దూరు గ్రామం దాటి మేమైతే ఇంకా ముందుకు వెళ్తున్నాము. ఇదిగోనండి, ఇక్కడ నుంచి చూస్తే ఎదురుగా కనిపిస్తుంది ఆ కొండపైకే మేము వెళ్ళవలసిన గ్రామం. రోడ్లు అయితే చాలా గతుకులుగా ఉంది, అక్కడక్కడ మంచిగా లేదండి. ఇది తార్ రోడ్డే కానీ
అక్కడక్కడ పాడైపోయి ఉన్నది. మేము కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో గ్రామం ఎదురైంది. ఈ గ్రామం పేరు వలగడ్డ. అయితే ఈ వలగడ్డ మనుషులేమో పెద్దూరు గ్రామానికి వెడ్డింగ్కి వెళ్తున్నారు. బయలుదేరి వాళ్ళు కిందికి దిగుతున్నారు. ఈ గ్రామం దాటిన తర్వాత కొంత దూరంలో మళ్ళీ వలసగూడ అనే గ్రామం ఎదురైంది. ఆ గ్రామాన్ని కూడా దాటి ఇంకా పైకి వెళ్తున్నాము. వీరుపక్కల దట్టమైన అడవులా కనిపిస్తుంది కదండి. అలా ఏం కాదు, ఇదంతా కొండపొడి వ్యవసాయమే. పెద్దూరు నుండి అడ్డంకి చేరేంత వరకు అందరూ కొండపొడి వ్యవసాయం చేసుకుంటాం. గిరిజనులు ఎప్పుడు కొండపొడి వ్యవసాయమే చేస్తాము. ఇరుపక్కల జీడి తోటలు, మాడి చెట్లు, పనస చెట్లు, పైనాపిల్ మొక్కలు అన్నీ ఉంటాయి. ముళ్ళులతో పొదలతో ఉండే అడవేం కాదు. ఇప్పటి వరకు చిన్న చిన్న ఘాటీలే చూశారు. ఇక్కడ నుంచి అసలైన ఘాటి మొదలవుతుంది. ఇక్కడ నుంచి చాలా పెద్ద ఘాటి. బండి అయితే చాలా నెమ్మదిగా వెళ్తుంది. ఎంత పెద్ద ఘాటి చూడండి. ఇక్కడ నుంచి చాలా దూరం ఘాటియే ఉందండి. రోడ్లు అయితే అటు ఇటు ట్రాళ్ళు తేలిపోయి ఉన్నాయి. రోడ్డు పాడైపోయింది. అయినా సరే వ్యాను నెమ్మదిగానే వెళ్తుంది. అదిగోండి చూసారా, అవి జీడి చెట్లేనండి. జీడి చెట్లు, టేక చెట్లు, ఇంకా మామిడి చెట్లు, పనస చెట్లు అవన్నీ కనిపిస్తున్నాయి. చాలా పెద్ద ఘాటి అండి ఇది. మేమంతా చాలా దూరం వచ్చేసాము. ఈ వ్యాన్ కూడా చాలా నెమ్మదిగానే వెళ్తుంది. మలుపులతో తిరిగి ఉంది రోడ్డు. ఇదిగోనండి చూడండి. ఇరుపక్కల దట్టమైన అడవి అనుకుంటారేమో, కాదండి, కొండపొడి వ్యవసాయం. మా గిరిజనులు కొండపొడి వ్యవసాయమే చేసుకుంటాము. చాలా దూరం వచ్చిన తర్వాత ఇది పల్లె ప్రదేశం అండి. ఇది అడ్డంకి గ్రామం. ఈ ఏరియాకి పంచాయతీ అడ్డంకి గ్రామము. పొలాలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ పల్లపుగా ఉంది, పల్లంగా ఉంది. ఈ గ్రామం దాటి ఇంకా మేము పైకి వెళ్తున్నాము. కొంత దూరం వచ్చాక ఇది బొండూరు గ్రామం. చిన్న ఊరేనండి, తక్కువ మంది ఉంటారు, తక్కువ ఇళ్ళలే. ఈ గ్రామం దాటి ఇంకొంచెం దూరం వెళ్తే మేము చేరుకోవాల్సిన గ్రామము. వీళ్ళు కిందూరు నుంచి నడిచి వస్తున్నారు. ఇదిగోనండి బైకులు, వ్యాన్లు కనిపిస్తున్నాయి కదా. ఇదే ఊరు. వెడ్డింగ్ జరుగుతుంది. మేము చేరుకోవాల్సిన గ్రామం ఇదేనండి. మొత్తానికి మేము దిగువ ముళ్ళలు కూడా చేరిపోయాము. అయితే మేము గ్రామానికి చేరేసరికి భోజనాలు అయితే అవుతున్నాయి. అందుకని చెప్పి మేము కూడా ముందు భోజనం చేసి తర్వాత గిఫ్ట్ని ప్రజెంట్ చేద్దామని చెప్పి గిఫ్ట్ని ఫ్రెండ్ ఇంట్లో ఉంచాము. ముందుగా భోజనాలకైతే మేము క్యూ కట్టామండి.
తీసుకెళ్ళాల్సింది కూర్చున్నా అలాగే దయచేసి గమనించాలి. గులాబ్ జామ్ అయిపోయింది. గులాబ్ జామ్ ఎవరు వెళ్ళట్లేదా? వెళ్ళరా? దయచేసి స్పీడ్ పని చేయాలి. అలాగే వడ్న వద్ద ఎక్కువ మంది యవనస్తులు కనబడుతున్నారు. దయచేసి వారిని మేమైతే మీల్స్ పట్టుకొని ఒక ఇంట్లో కూర్చొని తింటున్నాము. మేము బయటకు వచ్చి తిందామనుకుంటే ఒక చెల్లి మమ్మల్ని ఎండగా ఉంది బయట రండి ఇంట్లోకి అని చెప్పి ఒక ఇంట్లో కూర్చోబెట్టింది. ఇది పూరిల్లండి, చక్కగా చల్లగా ఉంది. ఇప్పుడైతే మేము గ్రామం మొత్తం తిరుగుతున్నాం. ఇది చాలా పెద్ద గ్రామం అండి. అక్కడక్కడ పూరిళ్ళలు, అక్కడక్కడ రేకిళ్ళలు, ఇంకా స్లాబులు కూడా ఉన్నాయి. చాలా పెద్ద గ్రామం అండి. ఇళ్ళలన్నీ ఒకే వరుసలో లేవండి, అప్ డౌన్లో ఉన్నాయి. అయితే వీధి రోడ్డు అయితే లేదు. అయినా చూడ్డానికి చాలా చక్కగా బాగుంది గ్రామం అయితే. మా గిరిజనులు పూరిళ్ళు మట్టిళ్ళతోటే కట్టుకుంటాము. ఇదిగోనండి పూరిళ్ళు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి. ఇదిగోనండి చూడండి, చుట్టూ చెట్లు ఉన్నాయి, మధ్యలో మాత్రం గ్రామం ఉంది. చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది, చాలా బాగుంది. ఇదిగోనండి తిను, నాకు చాలా బెస్ట్ ఫ్రెండు. తినింట్లోనే శుభకార్యం జరుగుతుంది.
ఇప్పుడైతే కొంతమంది ఫ్రెండ్స్ కనిపించారు, వాళ్ళతో మాట్లాడుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. బాయ్. ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాము. కింద ఊరికి వెళ్తున్నాం. నీళ్ళకి వచ్చాము రాజ్యం కోసం వచ్చినప్పుడు, కానీ ఎప్పుడు గంజాసం వెళ్ళలేదు, సావిత్రి రాసం. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్తున్నాం. సాయంత్రం 4 గంటలైంది. మేము మొత్తానికైతే ఇక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తున్నాము. అయితే ఆటో వచ్చింది, ఆటోలో మేము బయలుదేరుతున్నాము. చూడండి, రోడ్లు అయితే బాగాలేదు, రాళ్ళన్నీ తేలిపోయి ఎలా కనిపిస్తుంది. జాగ్రత్తగా వెళ్తున్నాము. ఇది తారు రోడ్డేనండి, అక్కడక్కడ గతుకులు ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర రోడ్డు బాగుంది, రోడ్డు బాగున్న దగ్గర బండి స్మూత్గానే వెళ్తుంది. ఇదిగోనండి, చూడండి రాళ్ళన్నీ ఎలా పైకి తేలి కనిపిస్తుంది. ఇదిగోనండి, మేమైతే ఆ ఎత్తైన కొండ దిగి పెద్దూరు గ్రామం మీదుగా సీతంపేట మెయిన్ రోడ్డుకు వచ్చేసాము. ఇదేనండి సీతంపేట. ఇక్కడ నుంచి మేము బస్సులో మా కుడ్డుపల్లి సెంటర్ వరకు వెళ్తాము. ఇప్పుడేమో టైము సాయంత్రం 5 గంటలు అయ్యింది. ఇది కుడ్డుపల్లి సెంటరు. మేమైతే సీతంపేట నుంచి కుడ్డుపల్లి సెంటర్కి బస్సులో వచ్చాము. ఇది అక్కడ పెద్దమ్మాళ్ళు ఇచ్చారు, అరటిపళ్ళు అరటికాయలు సంచి నింపుగా ఇచ్చారు. మేము దీన్ని పట్టుకొని ఇంటికి వెళ్తున్నాము.